ముఖ్యంగా మిరాయి ట్రైలర్ రిలీజ్ అయింది. మీరు చూసే ఉండుంటారు. ఎట్లా మీకు ఏమనిపించింది? రివ్యూ ఏంటి ట్రైలర్ మీద? తేజ సజ్జా అనే ఒక అబ్బాయి యాక్చువల్గా హనుమాన్లో ఒక సర్ప్రైజ్, సీరియస్లీ. ఇంకా ఫేస్లో అయితే ఆ చామ్ పోల పిల్లోడ్లానే కనిపిస్తాడు. అయినప్పటికీ అంత పెద్ద సినిమాని డీల్ చేశాడు, పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ అయ్యాడు. అంటే అఫ్కోర్స్ కథలో దమ్ము ఉండొచ్చు అట్లా అని చెప్పేసి నటుడి పర్ఫార్మెన్స్ కూడా ముఖ్యమే కదా. సినిమాని బాగా నిలబెట్టాడు. అంటే డైరెక్టర్ నమ్మిన కథని అతను భుజాన మోసుకొని మొత్తానికి ఏదో రకంగా లీడ్ చేశాడు. ఆ అబ్బాయి నుంచే వస్తున్న నెక్స్ట్ సినిమా అంటే కొంచెం అంచనాలు ఉంటాయి. పైగా 2 ఏళ్ళు గ్యాప్ తీసుకొని మిరాయి రిలీజ్ అవుతుంది. అండ్ ప్రమోషన్స్ కూడా తన భుజాల మీద వేసుకొని మొన్న బిగ్ బాస్ అగ్ని పరీక్షకి వెళ్ళాడు, అలాగే ఇంకో ఛానల్కి వెళ్ళాడు, ఇంకో ఛానల్, అన్నీ ఈ పెద్ద పెద్దవన్నీ తిరుగుతూ ఉన్నాడు అనమాట. జస్ట్ ఒక అపియరెన్స్. ఎందుకు వచ్చావని అడిగితే మిరాయి దాన్ని మోస్తున్నాడు. ఇంకా చాలామంది ఉన్నారనుకోండి. మంచు మనోజ్ ఉన్నాడు, జగపతి బాబు గారు, శ్రీయ గారు, బోల్డ్ అంతమంది ఆర్టిస్టులు ఉన్నప్పటికీ కూడా తనే కొంచెం ప్రధానంగా కనబడి వెళ్తున్నాడు. సరే ఏముంది అసలు మిరాయి ట్రైలర్ అది చూస్తేనేమో ఒక టైప్ ఆఫ్ థ్రిల్లర్, ఒక డివోషనల్ టచ్ కూడా ఉంది. ఓకే. 9 గ్రంథాలని తీసుకోవడానికి విలన్, అది అతని చేతికి వెళ్లకుండా కాపాడడానికి హీరో. తన శక్తి సరిపోక తనకొక్క ఆయుధం అవసరపడింది. ఆ ఆయుధం యుగ యుగాలుగా వస్తుంది, దాని పేరు మిరాయి. ఇట్లా రాసుకున్న స్టోరీ ఆల్మోస్ట్ మనకు చెప్పేశారు ట్రైలర్ ద్వారా ఇట్లా ఉండబోతుంది అని. అండ్ ఎప్పుడైతే ఆ ట్రైలర్ ఎండింగ్లో అట్లా పాదాలు నడవడం, మొత్తం వానరులందరూ నమస్తే పెట్టడం, శ్రీరాముడే అని అనుకుంటున్నారు చాలామంది. డోంట్ నో ఏంటో మరి ఏం ప్లాన్ చేసుకున్నారో. ఇప్పటివరకైతే వాళ్ళు ఒక సర్ప్రైజ్ అన్నట్టు పెట్టారు. సో ఎంత కాదన్నా నీకు తెలుసా, ఫస్ట్ హనుమాన్ది కూడా టీజర్ రిలీజ్ అయినప్పుడే అసలు ఎక్కడికో వెళ్ళిపోయినాయి అంచనాలు. వీళ్ళు ఏంటి 12 కోట్లు 15 కోట్లు పెట్టామంటున్నారు, ఇంత పెద్దగా ఎలా తీశారు అని. మిరాయి కూడా అంతే, కొంచెం మరీ అంత కాకపోయినా 100 కోట్లు అయితే కాదు, ఓ మోస్తరు బడ్జెట్ పెట్టి అంటే అవసరమైనంత గ్రాండియర్ లుక్ తీసుకొచ్చారు. తక్కువ బడ్జెట్లో కూడా పెద్ద పెద్ద సినిమాలు తీయొచ్చని తేజ సజ్జా చూస్తే నిరూపించుకోవచ్చు. అంటే అర్థమైపోయింది నవ్వు. మిరాయి మీద ఉన్న అంచనాలు అన్నీ కాదు. ఎందుకు ఆఫ్టర్ హనుమాన్ అని అన్నాను అంటే దాని తర్వాత ఈ అబ్బాయి పెరిగిపోయింది గ్రాఫ్. అండ్ స్టార్టింగే పాన్ ఇండియా సినిమా రేంజ్లో నటించి దాన్ని హిట్ చేయడం చాలా గ్రేట్. పైగా సంక్రాంతికి రావాలనుకోవడం డేర్. సంక్రాంతికి వచ్చి అన్ని సినిమాల కంటే ఇతను నిలబడడం ఇంకా గ్రేట్. సో అట్లా ఇతనిలో ఏదో ఉంది అని అనిపించింది. ఏదో లక్, సినిమా వాళ్ళు ఎక్కువ మనం లక్కులనే కదా నమ్ముతాం. సో ఇతన్ని నమ్మి డబ్బులు పెడితే ఎంత పెట్టినా కనీసం 2 3 వెనకేసుకోవచ్చు అన్న ప్రొడ్యూసర్లు ముందుకు వచ్చారు. కానీ ఏ కథ పడితే ఆ కథ తను కూడా యాక్సెప్ట్ చేయాల. తనకి ఏదో నచ్చిన జోనర్లో వెళ్తున్నాడు. ఇప్పుడు ఇది వచ్చింది మిరాయి. టైటిల్ నుంచే ఆల్మోస్ట్ దీని మీద ఒక క్రేజ్ అనేది ఏర్పడింది. అప్పుడెప్పుడు మిరాయి అంటే ఈ ఆయుధం అని చూపించారు, ఒక కత్తిని. అండ్ దాని చుట్టూ అల్లుకున్న ఈ కథలు, నెక్స్ట్ శ్రీయాని అలా చూపించి వదిలేయడం, అరే ఈవిడ ఎందుకుంది, వీళ్ళు ఎందుకున్నారు, వాళ్ళు ఎందుకున్నారు, మళ్ళీ మంచు మనోజ్ విలన్ గేటప్ వేయడం ఏంటి, ఇట్లాంటివన్నీ చూసిన తర్వాత దీని మీద అంచనాలు పెరిగిపోయాయి. ఎంత కనుకొని ఇప్పుడు సెప్టెంబర్ 12th వస్తున్నారు కదా, ఐ డోంట్ నో, నెక్స్ట్ వీకే రిలీజ్ ఉంది ఇది. ఆల్మోస్ట్ అన్ని థియేటర్స్లో అక్కడెక్కడ దీని ట్రైలర్స్ పడ్డ ప్రతి చోట విజిల్స్ మామూలుగా పడట్లా. అంచనాలు కూడా అంతే ఉన్నాయి. ఆల్మోస్ట్ ప్రీ బిజినెస్ కూడా అలాగే జరిగింది. ఈ సినిమా రాసి పెట్టుకో. ఇప్పుడు ఏముంది పండుగ, వినాయక చవితి. ఈ వినాయక చవితి నుంచి దసరా వరకు ఇది వినబడతానే ఉంటుంది. ఎలాగైతే మహావతార్ నరసింహ ఇట్లాంటి సినిమాలు ఇప్పటివరకు ఆడుతున్నాయో చూడు, ఈ సినిమా ఆడుద్ది. నీకు తెలుసా ఇప్పటికీ హనుమాన్కి ఫ్యాన్స్ ఉన్నారు. ఓటీటీలో ఎంత వేసినా, టీవీలో వేసినా అలా చూసేలాగా. దీనికి కూడా నెక్స్ట్ అలాగే ఉంటారు. తేజ ఈ అబ్బాయి సినిమాలు మంచిగా ఎంచుకుంటున్నాడు, అలాగే వెళ్తే బెటర్. అండ్ ఈ సినిమా హిట్. దీని తర్వాత ఎన్ని సినిమాలు వచ్చినా సరే దీని హవానైతే అడ్డుకోదు. అంటే సస్పెన్స్ ఉంటాయి, ట్విస్ట్లు ఉంటాయి అనుకోవచ్చు. సస్పెన్స్ ట్విస్ట్లు కాదు, ట్విస్ట్లు సస్పెన్స్లు అన్నీ పక్కన పెట్టేస్తే కథలో కొంచెం డివోషనల్ టచ్ తీసుకొస్తుంటే ఈ మధ్యకాలంలో సినిమాలన్నీ బాగా హిట్ అవుతున్నాయి. అది కొంచెం పొలిటికల్ మైలేజ్గా కూడా వెళ్ళే అవకాశం కూడా ఉంది. గతంలో బీజేపీలు సినిమాని బాగా హైప్ చేసుకున్నారు, వాళ్ళు ఓన్ చేసుకున్నారు బీజేపీ నాయకులు కూడా. బీజేపీ అనడం కంటే కూడా పొలిటికల్గా
హిందుత్వాన్ని ఇష్టపడే వాళ్ళు అనొచ్చు. అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే హిందుత్వాన్ని ఇష్టపడే వాళ్ళందరూ బీజేపీ వాళ్ళే, మిగతా వాళ్ళకి ప్రేమ లేదన్నట్టు లేదు. హైందవాన్ని ఇష్టపడే వాళ్ళందరూ కూడా అరే ఇదేదో వచ్చింది చూద్దాం. ఎలా అయితే అవతార్ నరసింహలో ఎవరున్నారు, ఏ హీరో ఉన్నాడు, ఎవరు లేరు, ఏ హీరోయిన్ ఉంది, అసలు ఎవరు లేరు. జస్ట్ ఒక సృష్టించిన క్యారెక్టర్స్ దాన్ని అంత బాగా ఓన్ చేసుకొని ఇప్పుడు ఇంకా ఆడుతుంది, ఈరోజు కూడా ఆడుతుంది, రేపు కూడా ఆడుద్ది. సో అట్లాంటి సినిమాలు వచ్చినప్పుడు చాలామంది క్యూ కట్టి మరీ చూస్తారు. ఇప్పుడు జై హనుమాన్ ఉంది, దానికి కూడా అరే మనది అని ఓన్ చేసుకున్నారు. ఇట్లా కొంచెం డివోషనల్ టచ్ ఇచ్చే సినిమాలు అప్పట్లో కార్తికేయ 1, 2 ఎలా అయితే ప్లాన్ చేసి అది మన ద్వారకాని చూపించారు. తర్వాత ఇప్పుడు కార్తికేయ 3 నాకు తెలిసి అయోధ్య చుట్టూ ఉంటుందన్న కథ వస్తుంది, మరి అటు తెలియదు ఎంతవరకు నిజమో. సో ఇలా చరిత్రలు చెప్పే వాళ్ళైనా కార్తికేయ టు భగవద్గీత గురించి కూడా శ్రీకృష్ణుడి గురించి బాగానే వివరించారు కదా, చెప్పారు. ఈవెన్ కన్నప్ప మీద కూడా ఎందుకు అంత హైప్ వచ్చింది, ఎంత ట్రోల్ చేసిన వాళ్ళని కన్నప్ప సినిమా అయితే నిలబడిందబ్బా. మైనస్లు అన్నీ ప్లస్ చేసుకున్నారు కదా. అసలు ఎట్లా ఎవరి అంచనాలు కూడా తాకలేకపోయినారు కదా. ఎందుకు అంటే ఒక డివోషనల్ టచ్ ఉంది దాంట్లో. సో డివోషనల్ టచ్ ఉన్న సినిమాలకి ఈ మధ్య కాలంలో కొంచెం ఆదరణ పెరుగుతుంది. ఈ అబ్బాయి ఆ రూట్లోనే వస్తున్నాడు. సో ఈ సినిమా కూడా సక్సెస్ అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఏం ట్విస్టులు ఏమి ఉండవు అనుకుంటారు, మొత్తం డివోషనల్. మీరు చెప్తున్నట్టు డివోషనల్ అనుకుంటా. ఆ డివోషనల్ టచ్తో వీళ్ళు ఎంచుకున్న కాన్సెప్ట్. ఈవెన్ కల్కి కూడా అంతే కదా. సో ఇది ఆడుద్ది, ఈ సినిమా బాగా ఆడుద్ది. సంక్రాంతికి వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడే నెక్స్ట్ వీకే రిలీజ్, నెక్స్ట్ వీకే ఈ సినిమా రిలీజ్. అందుకే ఈ అబ్బాయి మొత్తం తిరుగుతున్నాడు, ప్రమోషన్స్ అన్నీ తన భుజాలు వేసుకొని. నాకు తెలిసి నిర్మాతల హీరో చాలామంది ఏంటంటే ఏదైనా ఒక ఫంక్షన్ పెట్టాలి పెద్ద హీరో అంటే, అడప షోస్లకి గట్రా రారు. యాక్చువల్గా ఈ అబ్బాయి ఏంటంటే తన రేంజ్ పెరిగింది, తనకు కూడా తెలియట్లేదు. అయినా సరే ఎక్కడికంటే అక్కడికి వస్తున్నాడు, అందరినీ పలకరించి వెళ్తున్నాడు, అందరినీ కలుపుకొని తన సినిమాని ప్రమోట్ చేసుకుంటూ వెళ్తున్నాడు. సో సచ్ ఏ గ్రేట్ గుడ్ హీరో. ఓకే.